ఒక జూనియర్ వెబ్ డెవలపర్ నుంచి సీనియర్ వెబ్ డెవలపర్ వరకు ప్రతి వెబ్ డెవలపర్ ఖచ్చితంగా ఈ బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ని వాడతారు. ఆ టూలే ఈ క్రోమ్ డెవలపర్ టూల్స్. అండ్ ఈ డెవలపర్ టూల్స్ అవి వాడడం వల్ల మనం మన వెబ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ అది చాలా ఫాస్ట్ గా చేయొచ్చు అండ్ ఇంకా చాలా విధాలుగా ఇది హెల్ప్ అవుతుంది. సో అసలు ఈ డెవలపర్ టూల్స్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు యూస్ చేస్తాం అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియోకి ముందు మీకు అసలు ఈ డెవలపర్ టూల్స్ అంటే ఏంటో తెలియకపోయినా సరే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నాకు తెలిసి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలుసున్న విషయాన్ని కొంచెం బాగా నేర్చుకునే చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ క్లిక్ చేయమనే వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్, నేను ఇప్పుడు ఎందుకు అమెజాన్ ఓపెన్ చేసి కూర్చున్నానంటే షాపింగ్ చేయడానికి కాదు, మీకు ఆ డెవలపర్ టూల్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో డెవలపర్ టూల్స్ అంటే ఒక బిగినర్ లెవెల్ డెవలపర్ అయినా లేకపోతే ఒక ప్రో డెవలపర్ అయినా ఎవరైనా సరే ఈ డెవలపర్ టూల్స్ వాడతారు. నేను ఇప్పుడు ఆఫీస్లో నా ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఈ డెవలపర్ టూల్స్ అని వాడతారు. సో అసలు ఫస్ట్ ఏంటన్నా ఈ డెవలపర్ టూల్స్ అంటే, మీరు గూగుల్లో ఏ పేజ్ అయినా ఓపెన్ చేశాక, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అమెజాన్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ అమెజాన్ పేజ్లో రైట్ క్లిక్ చేస్తే లాస్ట్ ఆప్షన్ చూసారా, ఇన్స్పెక్టర్ ఉంది, ఆ ఇన్స్పెక్టర్ మీద కొట్టాను. అప్పుడు మనకి ఇలా ఒక సెపరేట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, కొంతమందికి ఇలా కింద నుంచి వస్తుంది, కొంతమందికి సైడ్ నుంచి వస్తుంది, ఇలా కొంతమందికి డైరెక్ట్గా ఒక సెపరేట్ విండోలా వస్తుంది. ఇలా అది ఏంటి అన్నది మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ చూసారా 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ మీద కొడితే ఇక్కడ డాక్ సైడ్ అనే ఆప్షన్ వస్తుంది. మనం ఇది చూస్ చేసుకున్నాం కాబట్టి ఈ 2 సెపరేట్ విండోస్ కింద వచ్చాయి. అదే దాని బదులు మనం జస్ట్ ఇలా ఇక్కడ చూసారా కిందన డాక్ టు బాటమ్ అనుకుంటాం. సో అప్పుడు ఏంటంటే ఈ డెవలపర్ టూల్స్ అన్ని కింద ఒక సెపరేట్ ట్యాబ్గా ఓపెన్ అవుతుంది. మనం దాన్ని ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ డెవలపర్ టూల్స్ ఒకటి ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది ఏంటి అంటే ఎలిమెంట్ సెలెక్షన్ తాలూకా ఆప్షన్. ఓకే, ఇప్పుడు మనకి ఈ అమెజాన్ పేజ్ ఉంది ఇదంతా. ఓకేనా, ఈ అమెజాన్ పేజ్ అనే కాదు, ఏ పేజ్ అయినా సరే ఏంటి కలెక్షన్ ఆఫ్ HTML ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఇమేజ్ ఎలిమెంట్, ఇది సెర్చ్ బార్ ఎలిమెంట్, ఇది లోగో ఎలిమెంట్, ఇలా ప్రతిది మనం ఇప్పుడు ఏ సైట్లో చూసినా ఆ ప్రతి సైట్లోని ప్రతి ఇంచు కూడా ఒక ఎలిమెంట్. ఓకే, ఇది P ట్యాగ్ H6 ట్యాగ్, లేకపోతే ఇది ఇంకొక P ట్యాగ్, ఇలా ఏదైనా సరే ఒక HTML ట్యాగ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆప్షన్ ఈ ఫీచర్ ఎలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసారా సెలెక్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ పేజ్ అనేది నార్మల్ సైట్. ఇప్పుడు మనం ఈ ఫీచర్ సెలెక్ట్ చేసుకొని మనం ఒక్కొక్క ఎలిమెంట్ మీద వెళ్తే డైరెక్ట్గా మనకి ఈ ఎలిమెంట్ కరెక్ట్గా ఈ ఇమేజ్ ఈ కోడ్లో ఎక్కడ ఉందో అదే ఆటోమేటిక్గా హైలైట్ అయిపోతుంది. ఇక్కడ చూసారా ఈ కోడ్ ఈ ఇమేజ్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలి, ఈ బోటాన్ లోగో ఉంది, ఇది కావాలి మనకి. సో ఇది చూస్ చేసుకొని ఇక్కడ కొడితే డైరెక్ట్గా ఈ బోటాన్ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో ఆ ఎలిమెంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారా, సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, సోర్స్లో ఈ బోట్ తాలూకా ఇమేజ్ లింక్, దానికి ఏమేమి క్లాస్ ఇచ్చాము ఆ క్లాసెస్, దాని తర్వాత మిగతా అట్రిబ్యూట్స్ ఏవో ఇచ్చారు వాళ్ళు. ఓకే, అమెజాన్ డెవలపర్స్ ఆ అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొద్ది జూమ్ అవుట్ చేసి చూద్దామా. ఓకే, ఇలా కిందకి వెళ్ళాక సపోజ్ మనకి ఇక్కడ ఈ జీప్ బొమ్మ ఉంది, ఈ జీప్ బొమ్మ ఎక్కడ ఉందో కావాలంటే మళ్ళీ ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటాము, దీని మీద హోవర్ చేస్తాం అంతే. ఏం లేదు, పెద్ద ఏం కష్టపడాల్సింది ఏం లేదు, జస్ట్ మన కర్సర్ తీసుకెళ్ళి ఆ బొమ్మ మీద పెడతాం అంతే. పెట్టగానే ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా ఆ ఒక్క ఇమేజ్ ఒకటి హైలైట్ అయింది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా కోడ్లో ఈ పర్టికులర్ ఇమేజ్ తాలూకా ఇమేజ్ ట్యాగ్ దాని లింక్ ఇదంతా ఎక్కడ ఉందో అది ఆటోమేటిక్గా హైలైట్ అయిపోతుంది. ఇక్కడ చూసారా ఇది హైలైట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ సోర్స్ ఉంది కదా, ఈ సోర్స్ కావాలంటే మనం ఇక్కడ ఇలా కాపీ చేసుకుని ఇక్కడ చూసారా కరెంట్ సోర్స్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. చూసారా వచ్చింది, ఇది ఇమేజ్. అలానే ఇంకా మొత్తం అన్నీ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ అప్ టు 60% ఆఫ్ అని ఉంది. ఓకే, అప్ టు 60% కాదు మనకు కావాల్సింది, డైరెక్ట్గా 100% కావాలి. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేసా, ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకొని దీని మీద హోవర్ చేసి సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసారా మొత్తం మనకి ఇక్కడ టెక్స్ట్ కూడా వచ్చింది అప్ టు 60% ఆఫ్ అని. మనం ఈ టెక్స్ట్ని డబుల్ క్లిక్ చేస్తే ఇది ఎడిటబుల్ అవుతుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, 60 తీసేసి 100 పెడతాం. చూసారా మనం ఇక్కడ ఏమైతే చేంజ్ చేసామో అది ఇక్కడ వెంటనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకేనా, బట్ ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ ఏంటి అంటే ఈ చేంజెస్ అన్ని ఓన్లీ పేజ్ రిఫ్రెష్ చేసే వరకే ఉంటాయి. ఓకేనా, పేజ్ రిఫ్రెష్ చేశాక పోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 100% కాదు కదా, ఒరిజినల్ కోడ్లో ఉన్నది 60%. కానీ మనం మన డెవలపర్ టూల్స్ అవి వాడి ఈ 16 కాస్త 100 చేసాం. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ పేజ్ రిఫ్రెష్ చేసాము, రిఫ్రెష్ చేస్తే చూసారా మళ్ళీ 60% వచ్చింది. ఎందుకంటే అదే ఒరిజినల్ కాబట్టి. పేజ్ రిఫ్రెష్ అయిన ప్రతిసారి మనకు ఒరిజినల్ కోడ్ వచ్చేస్తుంది మళ్ళీ బ్రౌజర్లోకి. మనం అప్పటి వరకు డెవలపర్ టూల్స్ వాడి ఎన్ని చేంజెస్ చేసినా అవన్నీ పోతాయి ఇలా చేసినవి. ఓకేనా, సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, సెలెక్ట్ అన్ ఎలిమెంట్ ఫీచర్. ఇది బాగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మీరు డెవలప్ చేసే టైంకి మీకు చాలా ఉపయోగపడుతుంది. అంతేందుకు మనం మిగతా ప్రాజెక్ట్స్ అవి చేస్తున్నాం కదా, ఆల్రెడీ ముందు చాలా ప్రాజెక్ట్స్ చేసాము, నెక్స్ట్ కూడా చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. బట్ దానికోసం కాదు నేను చెప్పింది, మనం బిల్డ్ చేసే ప్రాజెక్ట్స్లో కూడా ఈ ఫీచర్ చాలాసార్లు వాడతాము.
ఇంకొకటి ఈ ఫీచర్ ఉంది, ఎలిమెంట్స్ ట్యాబ్ ఉంది, కన్సోల్ ట్యాబ్ ఉంది, సోర్సెస్, నెట్వర్క్, పర్ఫార్మెన్స్, ఇలా చాలా ట్యాబ్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ ట్యాబ్స్ అన్ని కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేస్తా. సో మీరేం వరి అవ్వకర్లేదు. ఓకేనా? సో మనకి ఈ ఫీచర్ సెట్ కదా, సెలెక్ట్ అండ్ ఇమేజ్ ఫీచర్. నెక్స్ట్ ఏంటి అంటే రెస్పాన్సివ్. ఓకేనా? జస్ట్ ఈజీగా గుర్తుంచుకోండి, ఇదేం మనం ఎగ్జామ్ లో రాయకర్లేదు కదా, కాబట్టి మనకి ఎలా ఈజీగా ఉంటే బాగుంటుందో గుర్తుంచుకోవడానికి అలా గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ చూసారా, ల్యాప్టాప్, మొబైల్ రెండు పక్క పక్కన ఒకదాని మీద ఒకటి పెట్టినట్టు ఉంది. ఇది దేనికి అంటే మనం మన సిస్టంలోనే రెస్పాన్సివ్నెస్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఒక సైడ్ తాలూకు రెస్పాన్సివ్నెస్ మనం ఇది సైడ్ పెడదాం. ఇప్పుడు ఇది మనం కొద్దిగా సైడ్కి పెడదాం. ఓకే, రైట్ సైడ్ వచ్చేసింది, సరిపోయింది. ఇప్పుడు మనకి ఈ అమెజాన్ వెబ్సైట్ డెస్క్టాప్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఓకేనా? బట్ మనం మొబైల్లో చూడాలనుకుంటే మళ్ళీ మన సెల్లో ఓపెన్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూసారా, ఈ ఎలిమెంట్ టాగుల్ డివైస్ టూల్ బార్ అంటే ఇది ఏంటి, రెస్పాన్సివ్నెస్ చెక్ చేయడానికి. దీని మీద క్లిక్ చేస్తే వెంటనే వ్యూ మారిపోయింది. ఓకేనా? ఇక్కడ చూడండి, డైమెన్షన్స్ దగ్గర రెస్పాన్సివ్ అని ఉంది ప్రస్తుతానికి. మనం దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, ఇవన్నీ కొన్ని వాడిచ్చిన మొబైల్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఐఫోన్ 12 Pro అని ఉంది. ఐఫోన్ 12 Pro కొట్టగానే ఆ మొబైల్ తాలూకు డైమెన్షన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చూసారా, 390 × 844 వచ్చింది. ఓకే, సో 390 విత్, 844 హైట్. ఇది ఐఫోన్ 12 Pro తాలూకు డైమెన్షన్స్. సేమ్ అదే ఇక్కడ రెప్లికేట్ అవుతుంది. మనకు అలా కాదు, డైరెక్ట్ గా ఐప్యాడ్ ప్రో కావాలంటే ఐప్యాడ్ ప్రో కొడతాం. ఇక్కడ చూసారా, 1024 × 1366 వచ్చింది. ఇది ఐప్యాడ్ ప్రో తాలూకు డైమెన్షన్స్. Galaxy Z Fold 5 ఉంది. సో ఇది దాని తాలూకు డైమెన్షన్స్. ఇలా మనం ఇక్కడ డివైస్ సెలెక్ట్ చేసుకుని దాని డైమెన్షన్స్ లోకి ఈ స్క్రీన్ అనేది మారిపోతుంది. సో అక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇది మొబైల్లో ఎలా కనిపిస్తుంది అన్నది మనకి ఇక్కడ మనం ల్యాప్టాప్ లోనే చూడొచ్చు. ఓన్లీ ఇవే ఏంటన్నా ఇంకేం లేవా అంటే ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఎడిట్ అన్న ఆప్షన్ ఉంది లాస్ట్ లో. ఆ ఎడిట్ కొట్టండి, మనకి ఇక్కడ చూసారా యాడ్ కస్టమ్ డివైస్ అని వస్తుంది. యాడ్ కస్టమ్ డివైస్ దగ్గర కావాలంటే మనం కస్టమ్ డివైస్ యాడ్ చేసుకోవచ్చు. డివైస్ నేమ్ ఇచ్చుకోండి. సపోజ్ మీ ఫోన్ ఉంది, మీ ఫోన్ తాలూకు విత్, హైట్ ఇవన్నీ ఇచ్చుకోండి, పిక్సెల్ రేషియో ఇచ్చాక మీరు యాడ్ డివైస్ కొట్టండి. లేదు అంటే ఇక్కడ చూసారా, డిఫాల్ట్ డివైస్ లో ఇంకా కొన్ని మొబైల్స్ ఆప్షన్స్ ఇచ్చాడు. మీకు ఏ మొబైల్ కావాలో అవి టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నాక అవి ఇక్కడ ఈ లిస్ట్ లో కనిపిస్తాయి. ఓకే, ఇది దేనికి వాడతాము అంటే ఇప్పుడు మనం ఒక సైట్ బిల్డ్ చేస్తాము. ఆ సైట్ ఓన్లీ డెస్క్టాప్ కి చేయం కదా, మొబైల్ కి చేస్తాము, ఐప్యాడ్ కి చేస్తాము, ఐఫోన్ కి చేస్తాము, ల్యాప్టాప్ కూడా చేస్తాం కదా. సో ఇప్పుడు మనం బిల్డ్ చేసిన వెబ్సైట్ ఏ డివైస్ లో ఎలా కనిపిస్తుందో చెక్ చేయడానికి మనం ఈ ఫీచర్ వాడతాం. ఓకే, రెస్పాన్సివ్ ఫీచర్ వాడతాం. కావాలంటే ఇప్పుడు మనం సెల్ కొంతమంది ఇలా పెట్టి చూస్తారు, అడ్డంగా అంటే ఇలా స్ట్రైట్ గా కాకుండా ఇలా పెట్టి చూస్తారు. ఓకే, ఓరియంటేషన్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఈ పర్టికులర్ ఆప్షన్ ఇది కొడితే చూసారా, సెల్ ఇలా పడుకోబెడితే ఎలా వస్తుంది అన్నది మనకి అక్కడ రెప్లికేట్ అవుతుంది. సో ఇలా కనిపిస్తుంది అంట అమెజాన్ వెబ్సైట్. ఓకే, ఫోల్డ్ చేసిన సెల్లో ఇదేంటి, Galaxy Z Fold 5. సో ఇది ఈ ఫీచర్. బట్ ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ ట్రై చేయలేమంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇదేంటి, ఐఫోన్ 12 Pro విత్ లో ఉంది. ఓకే, ఆ స్క్రీన్ ని రెప్లికేట్ చేస్తున్నాం ల్యాప్టాప్ లో. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఏసీ ఇమేజ్ ఉంది కదా, ఆ ఏసీ ఇమేజ్ కావాలి కాబట్టి మళ్ళీ ఈ ఫీచర్ సెలెక్షన్ పెట్టి మళ్ళీ ఎలిమెంట్ సెలెక్షన్ అన్నది సెలెక్ట్ చేసి దీని మీద వెళ్తాం. దీని మీద చూసారా, ఏసీస్ అన్నది ఆల్రెడీ హైలైట్ అయింది. సో ఇప్పుడు ఈ రెస్పాన్సివ్నెస్ పక్కన పెడదాం. ఓకే, మళ్ళీ మనం ఇది డీసెలెక్ట్ చేస్తే జస్ట్ మళ్ళీ మనకి మన డెస్క్టాప్ ఇది వచ్చేస్తుంది. ఫైన్. సో మళ్ళీ మనం కింద పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలిన ట్యాబ్స్ లోకి వద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ ఫీచర్ సెలెక్షన్ చూసాము, రెస్పాన్సివ్ ఫీచర్ చూసాము. ఓకేనా? నెక్స్ట్ ఏం ట్యాబ్ ఉంది, ఎలిమెంట్స్ ట్యాబ్ ఉంది. ఓకే, ఈ ఎలిమెంట్స్ ట్యాబ్ లో ఏమవుతుంది అంటే మన హోల్ కోడ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక కోడ్ రాస్తే ఆ కోడ్ బట్టే కదా మనకి ఇక్కడ డిస్ప్లే మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం లాస్ట్ వీడియోలో బిల్డ్ చేసిన ప్రాజెక్ట్. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ కోసం ఏం ఎక్స్ప్లెయిన్ చేయని వీడియోలో జస్ట్ డెవలపర్ టూల్స్ కోసం చెప్పిన. ఓకే, సో అందువల్ల ఇది లోకల్ హోస్ట్ లో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ డెవలపర్ టూల్స్ ఓపెన్ చేయాలంటే Ctrl+Shift+I కొట్టొచ్చు, లేకపోతే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ బటన్ సెలెక్ట్ చేయొచ్చు. చేస్తే సేమ్ మనకి ఇందాక ఈ పేజ్ లో వచ్చింది కదా, సేమ్ అలానే వస్తుంది. ఓకే, ఏ పేజ్ లో అయినా సరే ఇలానే వస్తుంది డెవలపర్ టూల్స్. ఓకే, మీరు ఏ బ్రౌజర్ వాడినా సరే, బ్రేవ్ వాడినా, క్రోమ్ వాడినా, మోజిల్లా ఫైర్ ఫాక్స్ వాడినా, ఏదైనా సరే ఇలా మనం ఇక్కడ కూడా ఇవన్నీ వాడచ్చు. ఫీచర్ సెలెక్షన్ ఇదంతా కావాలి. మై ప్రాజెక్ట్ ఉంది, మై ప్రాజెక్ట్ తీసి అవర్ ప్రాజెక్ట్ పెట్టవచ్చు. వచ్చింది చూసారా, ఫీచర్ సెలెక్షన్ కూడా వాడచ్చు. మనం ఇక్కడ సైడ్ పెట్టుకుంటే ఇది చూసారా, మొబైల్లో ఇలా కనిపిస్తుంది. లాస్ట్ టైం మనం బిల్డ్ చేసింది. కావాలంటే వేరే డివైస్ మార్చవచ్చు. ఐఫోన్ SE, ఐప్యాడ్ మినీ, ఇలా డివైస్ అయితే మార్చుకోవచ్చు. ఓకేనా? మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా ఈ 2 ఫీచర్స్ ఏం చేస్తుందో. ఇప్పుడు ఎలిమెంట్స్ ట్యాబ్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఫైన్. ఇది డీసెలెక్ట్ చేసేయండి. ఇప్పుడు ఓన్లీ డెస్క్టాప్ వర్షన్ వస్తుంది. వచ్చాక ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్ ట్యాబ్ లో మనకి ఇక్కడ మళ్ళీ 2 హాఫ్స్ ఉంటాయి. ఓకే, లెఫ్ట్ హాఫ్ అంతా ప్రాజెక్ట్ తాలూకా కోడ్ వస్తుంది. ఓకేనా? ఇది మన కోడ్ స్ట్రక్చర్. HTML ఎలిమెంట్స్ ఏంటి, బాడీ ట్యాగ్ ఉంది, బాడీ లోపల మళ్ళీ డివ్ రూట్ ఉంది, దాని లోపల మళ్ళీ హోమ్ పేజ్ ఉంది, దాని లోపల హోమ్ కంటైనర్ ఉంది, దాని తర్వాత మళ్ళీ HP హెడర్ అన్న హెడర్ ట్యాగ్ ఉంది, దాని లోపల H1 ఉంది. ఓకేనా? సో ఇదంతా ఒకటే, ఇదంతా హెడర్ ట్యాగ్. ఓకేనా? హెడర్ ట్యాగ్ మీద హోవర్ చేస్తే చూసారా, ఎలిమెంట్ ఇలాగా హైలైట్ అవుతుంది. ఇది కొలాప్స్ చేసాను. ఇప్పుడు ఫామ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ లేబుల్ ఏంటి, ఎంటర్ రా టెక్స్ట్. ఇది టెక్స్ట్ ఏరియా, ఇది ఈ ఎలిమెంట్. కావాలంటే మనం ఇక్కడ ఈ బటన్ ఉంది, ఈ బటన్ ఇక్కడ ప్రస్తుతానికి ఈ కోడ్ లో ఎక్కడ కనిపించట్లేదు, కానీ మనకి ఈ బటన్ కాంటాక్ట్ జెమినీ వద్దు, జెమినీ అని కావాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ ఫీచర్ బటన్ మీద క్లిక్ చేస్తే బటన్ హైలైట్ అవుతుంది. కాంటాక్ట్ జెమినీ తీసేసి జెమినీ పెట్టవచ్చు. పెడితే మొత్తానికి అప్డేట్ అయిపోయింది. ఓకే, ఇదంతా పక్కన ఉంచండి. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, లెఫ్ట్ సైడ్ మన పేజ్ తాలూకా కోడ్ ఉంటుంది. ఓకే, ఇదంతా మన పేజ్ తాలూకా కోడ్. రైట్ సైడ్ ఏంటన్నా అంటే
మళ్ళీ రైట్ సైడ్ ఇంకొన్ని సబ్ ట్యాబ్స్ ఉంటాయి. ఏంటి స్టైల్స్, కంప్యూటెడ్ అని ఒక ట్యాబ్, లేఅవుట్ ట్యాబ్, ఈవెంట్ లిజనర్స్, డామ్ బ్రేక్ పాయింట్స్, ప్రాపర్టీస్, యాక్సెసిబిలిటీ. బట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టైల్స్ ట్యాబ్. ఓకేనా? ఈ స్టైల్స్ ట్యాబ్ ఎందుకు తెలుసుకోవాలన్నా అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనకి ఈ ఎలిమెంట్ హైలైట్ ఉంది, ఈ బటన్ది. ఈ బటన్ తాలూకు స్టైలింగ్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసారా? కలర్ అంటే టెక్స్ట్ ప్రాపర్టీ కదా. టెక్స్ట్ కలర్ ఏం కావాలండి? కలర్ వైట్ అని ఉంది. ప్యాడింగ్ 10 పిక్సెల్, 14 పిక్సెల్, బార్డర్ రేడియస్ 8 పిక్సెల్, బార్డర్ నన్. ఓకే, ఇదంతా ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్, ఓన్లీ ఈ బటన్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ ఏం చేంజెస్ చేయొచ్చు అంటే చేయొచ్చు, అది అందుకే ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మనం మాటి మన కోడ్లోకి వెళ్ళి చేంజెస్ చేసుకొని అది మళ్ళీ పేజ్లోకి రిఫ్రెష్ అయ్యి ఎలా ఉంది ఇదంతా పెద్ద తలనొప్పి, అదంతా పక్కన ఉంచండి. అందువల్ల మనకి బ్రౌజర్స్ అనేవి ఏమి ఇస్తాయి అంటే ఫీచర్, ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకో, ఆ ఎలిమెంట్ తాలూకు స్టైలింగ్ అంతా నేను ఇస్తా, నువ్వు చేంజెస్ బ్రౌజర్లో చేసుకో, నీకు బాగుంది అనుకో అప్పుడు వెళ్ళి కోడ్లో మార్చుకో. ఇది ఈ బ్రౌజర్ తీరు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ బార్డర్ రేడియస్ అంటే మనకి ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ వస్తుంది కదా, దాన్ని బార్డర్ రేడియస్ అంటాం. బార్డర్ రేడియస్ మనకి 8 పిక్సెల్ వద్దు, 15 పిక్సెల్ కావాలి. చూసారా? మనం ఇక్కడ 15 పిక్సెల్ కొట్టగానే ఇక్కడ మళ్ళీ రౌండ్ ఎక్కువైపోయింది. అదే 25 పిక్సెల్ కొట్టాము. చూసారా? మళ్ళీ ఎలిమెంట్ మారింది, స్టైల్. ఇలా చాలా మార్చుకోవచ్చు. ఇప్పుడు కలర్ వైట్ వద్దు, మనకి బ్లాక్ కావాలి. సో ఇది మనం ఇక్కడ బ్రౌజర్లో చేసుకొని, బ్రౌజర్లో మనకి బాగుంది, ఈ ఎలిమెంట్ ఎలా బాగుంది అంటే మనం అప్పుడు వెళ్ళి కోడ్లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్పుడు మన పేజ్ ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా సరే ఈ ఎలిమెంట్ ఎలానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఇది వద్దు, అసలు బ్యాక్గ్రౌండ్ ఇది వద్దు అనుకోండి, దీన్ని అన్చెక్ చేసేస్తాం. ఇక్కడ చూసారా? అప్పుడు ఈ ప్రాపర్టీ అన్నది అప్లై అవ్వదు ఈ పర్టికులర్ ఎలిమెంట్కి. అది ఓన్లీ బటన్స్ కనే కాదు. సపోజ్ ఇక్కడ ఈ అవర్ ప్రాజెక్ట్ అన్నది ఉంది. ఓకేనా? అవర్ ప్రాజెక్ట్కి ఏమేమి ఉన్నాయి స్టైలింగ్? మార్జిన్ 0, ఫాంట్ సైజ్ 24. ఫాంట్ సైజ్ మనకు కొద్దిగా కావాలి, పెరగాలి, 24 తీసేసి 55 పెట్టండి. చూసారా? ఇంకొన్ని చేసుకోవచ్చా, ఇంకొన్ని యాడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు, ఏం లేదు. మీ జస్ట్ లాస్ట్లో ఉన్న ప్రాపర్టీ తర్వాత మౌస్ కర్సర్ పెట్టి క్లిక్ చేస్తే ఇంకొక ప్రాపర్టీ ఇవ్వచ్చు. ఏంటి? టెక్స్ట్ డెకరేషన్. ఓకే, దీని ప్రాపర్టీ ఏంటి? అండర్లైన్ అని కొట్టామనుకోండి, సో ఈ ప్రాపర్టీ కూడా అప్లై అవుతుంది. ఓకేనా? అలాగే చాలా ఇచ్చుకోవచ్చు. ఓన్లీ టెక్స్ట్ డెకరేషన్ అనే కాదు, మనకి ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ ఇచ్చుకోవచ్చు. సిఎస్ఎస్లో ఏమేమైతే వ్యాలిడ్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ముందుకి దీనికి తేడా ఏంటి అంటే మనం బ్రౌజర్లో అయితే ఆన్ స్పాట్ చూడగలం. ఓకేనా? ఇప్పుడు రిఫ్రెష్ చేసాం అనుకోండి, చూసారా? చేంజెస్ అన్నీ పోయి. ఓకే, ఎందుకంటే అది ఓన్లీ బ్రౌజర్లో చేసామో అది ఓన్లీ ఆ సెక్షన్ వరకే ఉంటాయి. మనకి ఇందాక చేసిన చేంజెస్ నచ్చాయి అనుకోండి, డైరెక్ట్గా ఏం లేదు, మన కోడ్ బేస్లోకి వెళ్తారు, index.css మొత్తం మన సిఎస్ఎస్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో అవి చూసుకుంటాము, డైరెక్ట్గా అక్కడ చేంజెస్ చేసేస్తాం. ఓకేనా? సో ఇది ఈ స్టైల్స్ ట్యాబ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్. సేమ్ అలానే కంప్యూటెడ్, లేఅవుట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సపోజ్ కంప్యూటెడ్ ఉంది. కంప్యూటెడ్ ఏంటి అంటే ఒక ఎలిమెంట్కి ప్యాడింగ్ ఎంత ఉంది, దాని బార్డర్ ఎంత ఉంది, దాని మార్జిన్ ఎంత ఉంది, ఇదంతా చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు సపోజ్ ఈ మై ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసాం మనం. ఓకే, ఇది దాని కంప్యూటెడ్. ఓకే, ఇది దాని తాలూకా ఒరిజినల్ డైమెన్షన్స్. ఇవి ప్యాడింగ్ 0 ఉంది. ఇప్పుడు సపోజ్ ఇదే 10 అని ఇచ్చాము, 10 అని ఇచ్చి ఎంటర్ కొట్టాము. ఇక్కడ చూసారా? ప్యాడింగ్ పైన కొద్దిగా యాడ్ అయింది. సేమ్ ఇప్పుడు అలానే మార్జిన్ ఇవ్వాలనుకోండి, 15 అని ఇస్తే ఇక్కడ చూసారా? మార్జిన్ యాడ్ అయింది, ప్యాడింగ్ కూడా యాడ్ అయింది. సో మనకి ఇక్కడ లైవ్లో చూసుకోవచ్చు ఇన్స్టెంట్గా బ్రౌజర్లో. ఓకే, ప్రతి డెవలపర్ వాడతారు, మళ్ళీ గుర్తుంచుకోండి. ఇది నేను వాడేంటి, నాకేం రాదా అనకండి, గుర్తుంచుకోండి ఎలా అన్నది. ఓకేనా? సో ఇది ఎలిమెంట్స్ ట్యాబ్, పక్కన పెట్టండి. కన్సోల్ ట్యాబ్, ఇది హైలైట్ ట్యాబ్. కన్సోల్ ట్యాబ్ ఏం చేస్తుంది అంటే మనం ఈ కన్సోల్లో ఈ హోల్ డాక్యుమెంట్ అంటే ఈ హోల్ పేజ్ని యాక్సెస్ చేయగలం. ఇప్పుడు సపోజ్ డాక్యుమెంట్ అని కొడితే చూసారా? మొత్తం పేజ్ అంతా హైలైట్ అయింది. ఇప్పుడు సపోజ్ కొత్త విండో చేసా, చూసారా? డాక్యుమెంట్ అని కొట్టగానే పేజ్ మొత్తం హైలైట్ అయింది. ఓకేనా? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అని కొట్టాను అనుకోండి, ఇదంతా కూడా డామ్ ఎలిమెంట్స్లోకి వస్తుంది. బట్ డామ్ ఎలిమెంట్ అది కూడా నేను వీడియో చేసా, ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. బట్ ఇదేంటి అంటే ఈ కన్సోల్ ట్యాబ్ దేనికి పనికి వస్తుంది అని చెప్పడానికి. ఓకే, ఇప్పుడు సపోజ్ డివ్ ట్యాగ్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా? మనకి ఇన్స్టెంట్గా ఈ హోల్ డాక్యుమెంట్లో ఏమేమైతే డివ్ ట్యాగ్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేస్తుంది మనకి. ఓకేనా? సో మనం జావా స్క్రిప్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సపోజ్ 2+2 అని కొట్టాము, ఇక్కడ చూసారా? 4 అని వస్తుంది. మనం ఏంటి అంటే ఇంతకు ముందు ఒరిజినల్గా జావా స్క్రిప్ట్ అనేది బ్రౌజర్లోనే రన్ అయ్యేది. దాన్ని మళ్ళీ నోడ్ వల్ల మనం మన ఓన్ VS కోడ్లోని లేకపోతే కోడ్ ఎడిటర్స్లో రన్ చేస్తున్నాం. కానీ ముందైతే మూమెంట్ ఇదే. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది ఓన్లీ బ్రౌజర్ మాత్రమే లిమిటెడ్ అయ్యి ఉండేది. సో ఆ జావా స్క్రిప్ట్ అంతా మనం ఈ కన్సోల్ ట్యాబ్లోనే ఎగ్జిక్యూట్ చేయగలం. ఇది ఓన్లీ దీనికే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోడ్లో ఉంది, సపోజ్ మన కోడ్కి వెళ్ళండి. ఓకే, హోమ్ పేజ్, ఇక్కడ console.log ఆఫ్ హోమ్ పేజ్ కాంపోనెంట్ రెండెడ్. సో ఈ మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, console.log అంటే బ్రౌజర్లో కన్సోల్ ట్యాబ్లోని ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ కన్సోల్ లాగ్ స్టేట్మెంట్ తాలూకు అర్థం అది. సో ఇప్పుడు చూసారా? పేజ్ ఇప్పుడు సపోజ్ ఇది రిఫ్రెష్ చేస్తాము, చూసారా? హోమ్ పేజ్ కాంపోనెంట్ రెండర్డ్ అని వచ్చింది. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? ఈ పర్టికులర్ హోమ్ పేజ్ కాంపోనెంట్ అనేది ఆల్రెడీ రెండర్ అయ్యిందని తెలుస్తుంది.
ఓకే, ఒక డెవలపర్కి కానీ లేకపోతే ఒక కోడ్ చేసే వ్యక్తికి కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇవన్నీ తీసేయచ్చు. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇది మళ్ళీ రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇంక మళ్ళీ కన్సోల్ అవ్వదు. ఓకే, సో మీరు కావాలంటే ఇంకా ఏ చేంజ్ అయినా చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, డామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ కన్సోల్ ట్యాబ్లోనే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి అది గుర్తుంచుకోండి. ఇందాక మనం ఒక చిన్న మ్యాజిక్ చేసాం, ఏంటి, ఇక్కడ ఈ ఆప్షన్ చూసారా, క్లియర్ కన్సోల్. ఇది కొడితే అప్పటి వరకు మన కన్సోల్లో ఏమేమైతే స్టేట్మెంట్స్ ఇచ్చామో లేకపోతే ఏమేమైతే కన్సోల్ లాగ్స్ అయ్యాయో అన్నీ పోతాయి. మళ్ళీ ఫ్రెష్గా బ్లాంక్ కన్సోల్ వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ ఇవన్నీ మార్చుకోవచ్చు. డెవ్ టూల్స్, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అని, టాప్ అని, ఇలా వేరు వేరు ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ లెవెల్స్ అని చెప్పి ఒక డ్రాప్ డౌన్ ఉంది. ఇది ఏం చేస్తుంది, మనకి ఎలాంటి స్టేట్మెంట్స్ అన్నావో కన్సోల్ అవ్వాలి. ఇన్ఫో స్టేట్మెంట్స్ కన్సోల్ అవ్వాలి, వార్నింగ్స్ కన్సోల్ అవ్వాలి, ఎర్రర్స్ కన్సోల్ అవ్వాలి. సో ఇక్కడ ఇవి టిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు మనకి ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ కన్సోల్లో ప్రింట్ అవుతుంది. వార్నింగ్ ఇచ్చింది అనుకోండి కోడ్, ఆ వార్నింగ్ కూడా ప్రింట్ అవుతుంది. సో దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఓకే ఎక్కడో తంతుంది, లేకపోతే ఎక్కడో ఆల్రెడీ తన్నేసింది, తన్నడం కాదు తన్నేసింది ఆల్రెడీ, కాబట్టి ఆ పర్టికులర్ లైన్లో మనం వెళ్ళి చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇది కూడా మనకి కన్సోల్లో ప్రింట్ అయింది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది అమెజాన్ సైట్, రిఫ్రెష్ చేద్దాం, కన్సోల్లోకి వెళ్దాం. ఇక్కడ చూసారా, ఇదేంటి ఎర్రర్, రెడ్ బ్యాక్గ్రౌండ్తో హైలైట్ అయి ఉన్నది ఇప్పుడు ఎర్రర్. ఇక్కడ చూసారా, ఎల్లో బ్యాక్గ్రౌండ్తో హైలైట్ అయి ఉంది, ఇదేంటి వార్నింగ్. సోర్సెస్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ కోడ్ అంతా రాసాము. ఈ హోమ్ పేజ్ అన్నది ఒక కోడ్, యాప్.jsx అన్నది ఒక కోడ్, main.jsx అన్నది ఒకటి, index.html అన్నది ఒకటి. మొత్తం ఇదన్నీ డిఫరెంట్ కోడ్స్. ఓకే, మనం దీన్ని రన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ వాడి మనం ఏం చేస్తున్నాము, ఈ కోడ్ని మనం పోస్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఆ కోడ్ని బ్రౌజర్ ఎలా తీసుకుంటుందో ఈ సోర్సెస్ ట్యాబ్లో కనిపిస్తుంది. ఇక్కడ ఈ లోకల్ హోస్ట్ 5173 అంటే మన సైట్, ఇప్పుడు గూగుల్కి google.com మీద, అలానే మన సైట్కి లోకల్ హోస్ట్ 5173 పోర్ట్. సో ఇప్పుడు ఈ సోర్స్ అన్నది మనం ఎక్స్పాండ్ చేసాం అనుకోండి. ఇక్కడ చూసారా, యాప్.css, యాప్.jsx, మళ్ళీ index.css. సో ఇది మనకేం అర్థం కాదు. ఓకే, ఇది మనకు అర్థం అవ్వాలని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే అది దానికి ఇష్టం వచ్చినట్టు, అంటే దానికి ఎలా కన్వీనియంట్గా ఉంటుందో అలా రెండర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం వీట్ వాడుతున్నాం కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది, వేరే వాళ్ళు ఏదైనా వాడితే వాళ్ళకి అది కనిపిస్తుంది. అసలు లేదు ఓన్లీ index.html వాడుతున్నాం అంటే అది ఇంకోలా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కలా కనిపిస్తుంది, బట్ తెలుసుకోండి జస్ట్ అంతే. నా డైలీ ఆఫీస్ వర్క్లో నేను ఎప్పుడు సోర్స్ ట్యాబ్ అంతగా వాడను. ఓకే, 95% వాడను, ఎప్పుడో ఒకసారి వాడతా అంతే. సో ఇది సోర్సెస్ ట్యాబ్ అనమాట. ఓకే, సో ఈ వీడియోకి లాస్ట్ ట్యాబ్ ఎక్స్ప్లెనేషన్ నెట్వర్క్ ట్యాబ్. ఓకే, సో అసలు ఈ నెట్వర్క్ ట్యాబ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది మన ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏం చేస్తుంది, జెమినై ఏపీఐని కాంటాక్ట్ చేస్తుంది కదా, కాబట్టి అదొక ఏపీఐ కాల్. అలానే అమెజాన్లో మనకి ఈ ఇమేజెస్ అవి ఉన్నాయి కదా, ఇదొక ఇమేజ్ వెనకాల ఇదొక ఇమేజ్, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏపీఐ కాల్ అవుతాయి. ఓకేనా, ఫైన్. అవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ నెట్వర్క్ ట్యాబ్లో కనిపిస్తుంది. ఫైన్, ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఈ సైట్ ఇన్ని కాల్స్ని చేసింది. ఓకే, ఇవన్నీ ఏపీఐ కాల్స్, అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి ఫ్రంట్ ఎండ్కి వచ్చిన రెస్పాన్సెస్ ఇవన్నీ. ఓకేనా, సపోజ్ మనం ఇలా ఈ పైకి వెళ్దాము, పైకి వెళ్ళాక మనం ఇక్కడ ఈ టైప్ అన్న కాలం ఉంది, దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తే ఇవన్నీ ఒక ఆర్డర్లోకి వచ్చేస్తాయి. ఓకేనా, సో ఇది ఈ పర్టికులర్ ఎలిమెంట్ జిఫ్ ఎలిమెంట్. ఓకే, ఈ పర్టికులర్ ఎలిమెంట్ జేపెగ్ ఇమేజ్ ఎలిమెంట్. సో ఇప్పుడు సపోజ్ మనం ఈ పర్టికులర్ రికార్డ్ మీద ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఇంకొక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఏంటి ఆ విండో ఏంటి అంటే ఈ పర్టికులర్ రిక్వెస్ట్. ఓకేనా, అంటే ఓన్లీ ఈ పర్టికులర్ రికార్డ్ తాలూకా డీటెయిల్డ్ ఇన్ఫో అనమాట. ఇప్పుడు సపోజ్ హెడర్స్ ట్యాబ్ ఉంది, హెడర్స్ ట్యాబ్లో ఏంటి, రిక్వెస్ట్ యూఆర్ఎల్, అంటే బ్రౌజర్ ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి రిక్వెస్ట్ పంపించింది. ఓకేనా, రిక్వెస్ట్ మెథడ్ ఏంటి, గెట్. స్టేటస్ కోడ్, ఈ పర్టికులర్ తాలూకా గెట్ రిక్వెస్ట్ తాలూకా స్టేటస్ కోడ్ ఏంటి, 200. రిమోట్ అడ్రస్, రెఫరర్ పాలసీ, ఇవన్నీ ఈ పర్టికులర్ రికార్డ్ తాలూకా డీటెయిల్స్. ఓకే, ఇంకొకటి ఏంటి, రెస్పాన్స్ హెడర్స్ అని చెప్పి సెపరేట్ సెక్షన్ ఉంది. యాక్సెప్ట్ సిహెచ్, యాక్సెప్ట్ రేంజెస్, యాక్సెస్ కంట్రోల్, ఎలో ఆర్జిన్, ఇవన్నీ కూడా మనకి ముందు తెలుస్తాయి. బట్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ పర్టికులర్ రిక్వెస్ట్ తాలూకా డీటెయిల్స్ ఇవి. ఓకే, ఈ పర్టికులర్ రిక్వెస్ట్ యూఆర్ఎల్ తాలూకా కాలంకి ఈ వాల్యూ ఏదైతే ఉందో దీనికి రిక్వెస్ట్ వెళ్ళింది. ఓకే, ఆ రిక్వెస్ట్ టైప్ ఏంటి, గెట్ రిక్వెస్ట్. ఓకే, మనకి రెస్పాన్స్ నీట్గా వచ్చేసింది కాబట్టి ఈ పర్టికులర్ రిక్వెస్ట్ తాలూకా స్టేటస్ కోడ్ 200. ఇప్పుడు మనం ఈ ప్రివ్యూ ట్యాబ్లోకి వెళ్తే ఈ పర్టికులర్ రిక్వెస్ట్, అంటే దీనికి రిక్వెస్ట్ పంపించాక రెస్పాన్స్ వస్తుంది కదా, ఆ రెస్పాన్స్ ఏంటి అనేది ఈ ప్రివ్యూలో కనిపిస్తుంది. ఓకే, రెస్పాన్స్లోకి వెళ్తే ఇది మనకి ఇమేజ్ కాబట్టి ఆ ఇమేజ్ తాలూకా బైట్ కోడ్ ఇదంతా. ఓకే, ఈ ఇనిషియేటర్ టైమింగ్ అనేది కొద్దిగా అడ్వాన్స్ కాన్సెప్ట్, అది మనం మళ్ళీ చేద్దాము, దానికి ఇంకొద్దిగా డెప్త్ నాలెడ్జ్ కావాలి. బట్ డోంట్ వరీ, నేను చూసుకుంటా. ఓకేనా, మన సైట్కి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ డెవలపర్ టూల్స్
లింక్డ్ఇన్. సపోజ్ కాంటాక్ట్ జెమినీ అని కొట్టగానే రిక్వెస్ట్ వెళ్ళాలి. ఓకేనా? కొట్టాను. ఇక చూసారా మనకి ఇక్కడ 2 రిక్వెస్ట్ వచ్చాయి. ఓకే, ఈ రెండింటిది ఏంటి స్టేటస్ 200, 200. సపోజ్ ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఈ హెడర్స్, పేలోడ్, ప్రివ్యూ, రెస్పాన్స్, ఇనిషియేటివ్ టైమింగ్, ఈ ట్యాబ్స్ అన్ని ఓన్లీ ఈ పర్టికులర్ రిక్వెస్ట్. ఓకే, సో మనం ఇందాక చెప్పాం కదా, రిక్వెస్ట్ యూఆర్ఎల్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ యూఆర్ఎల్కి రిక్వెస్ట్ వెళ్ళింది మన బ్రౌజర్ నుంచి ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి. ఓకే, రిక్వెస్ట్ మెథడ్ ఏంటి? పోస్ట్. స్టేటస్ కోడ్ 200. స్టేటస్ కోడ్ 200 ఎప్పుడు వస్తుంది? సర్వర్ మనకి ప్రాపర్గా రెస్పాండ్ అయితే. ఓకేనా? ఇది రిమోట్ అడ్రస్. రెఫరర్ పాలసీ అనేది ఇంకొక వాల్యూ. ఇది రెస్పాన్స్ హెడర్స్. సర్వర్ నుంచి బ్రౌజర్కి మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది కదా, సో ఆ రెస్పాన్స్ తాలూకా హెడర్స్ ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు పేలోడ్ అంటే ఏంటి అంటే బ్రౌజర్ నుంచి సర్వర్కి వెళ్ళింది. సపోజ్ ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ చూసారా, ఐ వాంట్ యూ టు జనరేట్ సోషల్ మీడియా పోస్ట్ బేస్డ్ ఆన్ ది రా టెక్స్ట్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ డెవలపర్ టూల్స్. సో ఇది ఏంటి? మనం ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి పంపిస్తున్న బాడీ. ఓకే, దాన్ని మనం పేలోడ్ అంటాం. ప్రివ్యూ ఏంటి అంటే సర్వర్ నుంచి మనకు వచ్చింది. ఓకే, ఇదంతా ప్రివ్యూ, రెస్పాన్స్ ప్రివ్యూ. ఇది క్యాండిడేట్స్ 0 ఇదంతా. రెస్పాన్స్లోకి వెళ్తే అది ఇంకొద్దిగా డీటెయిల్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా జేసన్ కాబట్టి ఆ జేసన్ ఇలా కనిపిస్తుంది మనకి. మనకి ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ప్రెటీ ప్రింట్ అని. అది కొడితే ఫార్మాటింగ్ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకొంత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రిజర్వ్ లాగ్, డిసేబుల్ క్యాష్. ప్రిజర్వ్ లాగ్ అంటే ఇప్పుడు మనం పేజ్ రిఫ్రెష్ చేసాం అనుకోండి, చూసారా ఇది మళ్ళీ ఖాళీ అయిపోయింది. ఓకే, ఖాళీ అయిపోయి మళ్ళీ కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసేసి మనం మళ్ళీ ఇక్కడ ఇంకొక ప్రాంప్ట్ ఇద్దాం. ఓకే, ఏదో ఒకటి ఇద్దాము. లింక్డ్ఇన్ పోస్ట్ కావాలి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావాలి, కాంటాక్ట్ చేయమని కొడతాం. ఇక్కడ చూసారా ఓన్లీ ఇది ఒకటి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రిజర్వ్ లాగ్ ఉంచి మళ్ళీ రిఫ్రెష్ చేసాము. రిఫ్రెష్ చేస్తే ఇది కదా మనం ముందు చేసింది. ఆ పర్టికులర్ ఏపీఐ కాల్ డీటెయిల్స్ అవి మనకి ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి ఎన్నిసార్లు పేజ్ రిఫ్రెష్ చేసినా. మనం ఇక్కడ ఈ చెక్ బాక్స్ చెక్ చేసి ఉంచితే. ఓకేనా? సేమ్ అలానే డిసేబుల్ క్యాషింగ్ ఏంటి అంటే మన బ్రౌజర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సర్వర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎంతో కొంత క్యాష్ చేసుకొని ఉంచుకుంటుంది. క్యాష్ చేసి ఉంచుకోవడం అంటే బ్రౌజర్లో కొంత దాచుకుంటుంది. మాటికి ఎందుకు రిక్వెస్ట్ పంపించడం సర్వర్కి, ఆల్రెడీ మన బ్రౌజర్లోనే దాచుకుంటే వాడుకోవచ్చు కదా అని. ఓకేనా? అది మనకి డిసేబుల్ క్యాషింగ్ అనేది బై డిఫాల్ట్ ఆపేసి ఉంటుంది. ఆపేసి ఉంటే దాని అర్థం ఏంటి? ఆ వచ్చిన రిసోర్సెస్ అన్ని క్యాష్ అవుతాయి మన బ్రౌజర్లో. ఇప్పుడు ఈ డిసేబుల్ క్యాష్ అనేది మనం టిక్ చేసాం అనుకోండి, ఏది క్యాష్ అవ్వదు. ప్రతిసారి మనం ఒక పేజ్ 10 సార్లు రిఫ్రెష్ చేస్తే ఆ 10 సార్లు మళ్ళీ సేమ్ ఇమేజ్ని మళ్ళీ సర్వర్కి రిక్వెస్ట్ పంపించి ఆ రిక్వెస్ట్ మళ్ళీ మనకి రెస్పాన్స్ వచ్చే వరకు అవుతాం. ఓకేనా? సో ఇది డిసేబుల్ క్యాషింగ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫిల్టర్స్ తరఫు యూజ్ ఏంటన్నా అంటే మనకి ఇక్కడ చూడండి, టైప్లో ఎన్ని రిక్వెస్ట్ ఉన్నాయి. ఫెచ్ ఒకటి ఉంది, డాక్యుమెంట్ ఉంది, స్క్రిప్ట్ టైప్ ఉంది, వెబ్ సాకెట్ ఉంది, SVG + XML ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? రెస్పాన్స్ టైప్స్. ఓకేనా? లేకపోతే కాల్ టైప్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫెచ్ ఆర్ XHR అని కొట్టామనుకోండి, ఓన్లీ ఏమేమైతే ఫెచ్ ఉన్నాయో అంటే మనం ఫెచ్ రిక్వెస్ట్లు చేస్తాం కదా, ఓన్లీ ఆ ఫెచ్ రిక్వెస్ట్లు ఒకటే మనకి ఇక్కడ కనిపిస్తాయి. అదే ఆల్ కొట్టామనుకోండి, మొత్తం మన పేజ్, మన ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎన్ని రిక్వెస్ట్లు వెళ్ళాయి, ఎన్ని API కాల్స్ వెళ్ళాయి, ఏమేమి సర్వర్స్కి వెళ్ళాయి అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ అమెజాన్ సైట్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఉంటుంది. ఓకేనా? మనకి ఇక్కడ కన్సోల్ ట్యాబ్లో ఉంది కదా, సేమ్ అలానే నెట్వర్క్ ట్యాబ్లో కూడా ఈ క్లియర్ నెట్వర్కింగ్ లాగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేద్దాం. ఓకే, రిఫ్రెష్ చేస్తే ఒక పేజ్ మనకి లోడ్ అవ్వడానికి ఇన్ని రిక్వెస్ట్లు వెళ్తాయి. ఇది బయట వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. మనకి ఎందుకు తెలిసింది? మన డెవలపర్స్ కాబట్టి. ఓకే, సో ఈ రిక్వెస్ట్లు అన్నీ మనం ఇక్కడ చూసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ JPEG రెస్పాన్సెస్. ఓకే, అంటే ఇమేజెస్. ఇవన్నీ పింగ్ అంట. ఓకే, అది ఏ టైప్ అన్నది మనకు తెలీదు, బట్ పింగ్ అన్నది రెస్పాన్స్ టైప్. ఇది ప్రీ ఫ్లైట్ నెట్వర్క్ కాల్. ఇది స్క్రిప్ట్ అంటే మనకి .js ఫైల్స్ అవి ఉంటాయి కదా, అవి. సో ఇప్పుడు ఓన్లీ మనకి JS అయితే ఏవేవైతే ఉన్నాయో అవి ఒకటే కావాలనుకోండి, ఇక్కడ ఓన్లీ స్క్రిప్ట్ API కాల్స్ ఒక్కటే కనిపిస్తాయి. అదే డాక్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఏమేమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఓన్లీ ఒక్కటే కనిపిస్తాయి. అలానే సాకెట్ అయితే ఓన్లీ వెబ్ సాకెట్ తాలూకు API కాల్స్ మాత్రమే కనిపిస్తాయి. అదే ఆల్ పెట్టుకున్నాం అనుకోండి, తెలిసిందే మొత్తం అన్ని API కాల్స్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఏమేమైతే వెళ్ళాయో అన్నీ కనిపిస్తాయి. సో ఇది నెట్వర్క్ ట్యాబ్. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీరు చాలా మంది డెవలపర్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్లో చాలా మంది డెవలపర్స్ అవుతాం అనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఈ డెవలపర్ టూల్స్ అర్థం చేసుకోవడానికి ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నా. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా దగ్గర వీక్ ఒకటి వస్తుంది. కాబట్టి కలిసి నేర్చుకుందాం, కలిసి గ్రో అవుదాం, అండ్ మనం వచ్చే వీక్ కలుద్దాం.